దేవుడు ఎముకలతో నిండిన ఒక నిశ్శబ్ద లోయలో జీవం లేని అనేక ఎముకలను యెహెజ్కేలుకు చూపించాడు. ఆ లోయ అంచున నిలబడ్డ యెహెజ్కేలు ఆశ్చర్యంతో ఆ లోయను చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒక వెలుగు యెహెజ్కేలు చుట్టూ కమ్ముకుంటుంది. దేవుడిలా అంటాడు, మనుష్య కుమారుడా, జీవం లేని ఈ ఎముకలు బ్రతుకగలవా? ప్రభువా, అది నీకే తెలియను అని యెహెజ్కేలు అంటాడు. అప్పుడు మరల దేవుడిలా అంటాడు, మనుష్య కుమారుడా, జీవం లేని ఈ ఎముకలు బ్రతుకున్నట్లు ప్రవచించుము. ఎండిపోయిన ఎముకలారా, ప్రభువైన యెహోవా మాట చెప్పున జీవము కలుగునట్లు ప్రవచించుచున్నాను. ఆ మాటలు పలికిన వెంటనే లోయ అంతా కంపించింది. భయంకరమైన శబ్దంతో ఎముకలు ఒకదానితో ఒకటి కలిశాయి. ఎముకలపై నరాలు, మాంసం పెరిగింది, చర్మం కప్పుకుంది, కానీ ఇంకా జీవం లేదు. అప్పుడు దేవుడు మరలైలా అంటాడు, నరపుత్రుడా, జీవం లేని ఈ ఎముకలు బ్రతుకున్నట్లు ఊపిరి విడువుము. ఓ జీవాత్మ, ఉత్తర దక్షిణ తూర్పు పడమరగాలులారా, వచ్చి వీరు బ్రతుకున్నట్లు వీరిలో శ్వాసను నింపుడి. అనగానే భయంకరమైన గాలులు లేచాయి. యెహెజ్కేలు ఊపిరి విడువగా మరణించిన వారు లేచి నిలబడ్డారు. ఒక మహాసైన్యంలా ప్రకాశించారు. వారు ఒక మహాసైన్యంలా నిలబడ్డారు. యెహెజ్కేలు ఆశ్చర్యపోయాడు. దేవుని శక్తిని ప్రత్యక్షంగా చూశాడు. అప్పుడు దేవుడు ప్రకటించాడు, నేనే యెహోవాను. నేను మీ సమాధులను తెరిచి మిమ్మల్ని బయటకు తేవుదును. నా ఆత్మను మీలో ఉంచుదును. మీరు బ్రతుకుదురు. మీరు నేనెవరో తెలుసుకుంటుడు. అలా మరణపు లోయలో జీవం పుట్టింది. ఆశ తిరిగి వచ్చింది. దేవుని శ్వాస మాత్రమే నశించిన వాటిని మళ్ళీ కొత్తగా చేస్తుంది. జీవం లేకున్న ప్రదేశంలో ఆయన నిత్యశక్తి వెలుగు నింపుతుంది.